అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదికి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదువు. వారు మాకు ముందర నడుచుటకు ఒక దేవతను చేయుము. ఐగుప్తులో నుండి మమ్ము రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిది. అందుకు నేను, ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పి తిని, నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ యాయనని యాయననెను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. ఈ పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తే దేవాదేవుడు మరి సీనాయి పర్వతం మీదకి ఆయన దిగి వచ్చినప్పుడు ఆ దానికంటే ముందు ఒక ఒక మాట ఉంటది, చాలా చక్కని మాట ఉంటది. అంటే ఈ ఈ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడు కూడా మరి ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన దినం నుంచి మొదలు పెడితే వాళ్ళు ఎప్పుడు కూడా మరి నడిపిస్తున్న నాయకుడైన మోషేను వాళ్ళు మరి అలాగే దేవుని కూడా వారు అనుక్షణము ప్రతి సందర్భంలో వారు మరి సనగడము, వారి మీద గునగడము, వారిని మరి ఇబ్బందులకు గురి చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ప్రజలు ఐగుప్తు దేశం నుండి మరి దాటి అరణ్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నీళ్ళ విషయంలో మరి మోషే మీద సనుగుతారు. ఆహారం విషయంలో మోషే మీద సనుగుతారు. అంటే ఐగుప్తు దేశం నుంచి మరి వారిని కఠిన దాస్యం నుంచి దేవుడు విడిపించిన అనే విషయాన్ని కూడా వారు మర్చిపోయి ఈ అరణ్యంలో మమ్మల్ని నువ్వు చంపడానికి తెచ్చినవా అని మోషేను ప్రశ్నించేవారుగా ఉంటారు. కానీ వారి దాస్యం నుంచి దేవుడు వారిని విడిపించిందనే కృతజ్ఞత వారి విషయం వారిలో ఉండనట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ ప్రజలు మరి అరణ్యంలోకి వచ్చిన తర్వాత మోషే అయితే ఈ వీళ్ళు మరి మోషేను అంటే పూర్ణంగా నమ్మాలనే ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తారంటే ఈ అరణ్యంలో నేను ఒక అద్భుతమైన అంటే నేను నీతో సీనాయి పర్వతం మీద ముఖాముఖిగా మాట్లాడడం ఈ ప్రజలందరూ కూడా చూడాలి, చూసి వాళ్ళు నిన్ను నమ్మాలి, నిన్ను నాయకునిగా వాళ్ళు అంగీకరించాలి, ఎప్పుడు కూడా నిన్ను వాళ్ళ నాయకునిగా అంగీకరించాలనే మాట దేవుడు తెలియజేసి సీనాయి పర్వతం మీదకి ఆయన దిగి రావడం జరుగుతుంది. ఆయన సీనాయి పర్వతం మీదకి వచ్చిన తర్వాత మోషే మరి దేవునితో మాట్లాడడానికి మరి ఆయన వెళ్ళడము, అక్కడ దేవుడు మోషేకు మరి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం, ఆయన ఆజ్ఞలను తెలియజేయడము, ఆ ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మోషే మరి ఆ సీనాయి పర్వతం మీదకి ఎక్కిపోయిన తర్వాత ఈ ప్రజలు, కింద ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే వెంటనే వారి యొక్క అంటే మొదటి నుంచి కూడా వీరు చంచల మనస్తత్వం, అంటే వీరు 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 సరైన విధానంలో దేవుని మాటను ఎప్పుడు కూడా విన్నవాళ్ళు కాదు. కాబట్టి వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే మరి అహరోనును మరి మాకు ఒక దేవుణ్ణి మీరు దేవుని తయారు చేయాలా, ఆ దేవుడే మమ్మల్ని ఇజ్రాయెల్ మరి ఐగుప్తు బానిసత్వం నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఆయన్నే అని ఒక దేవుని మాకు తయారు చేయాలని వీరు అహరోనును కోరినప్పుడు, ఈ అహరోను మరి నాయకుడు అయినప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజలను మరి నడిపిస్తున్న మోషేతో నాయకుడు అయినప్పుడు కూడా అహరోను ఏం చేసిందంటే వారి యొక్క మరి వారి యొక్క మాటలకు లేదా వారి యొక్క గుంపుకు మరి ఈయన లోబడినట్లుగా, ఈయన భయపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ప్రజలను నడిపిస్తున్న నాయకుడు మరి వారిని క్రమశిక్షణలో పెట్టాల్సిన నాయకుడు మరి వారిని తప్పుదోవలో నడిపించడానికి మరి ఖండించాల్సిన నాయకుడు వారిని తప్పుదోవలో నడిపిస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం అహరోను విషయంలో. అందుకే 32వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే మోషే కొండ దిగకుండా తడవు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్ద కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను,
మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పువ్వులను తీసి నా యుద్ధకు తెండని వారితో చెప్పగా ఆహ్, వాళ్ళు తీసుకొచ్చినప్పుడు దూరం తయారు చేస్తారు గానీ, ఇప్పుడు ఏంది అంటే మోషే కొన్ని రోజులు దేవునితో అక్కడ ఉండడంతోని ఏం చేస్తారంటే ప్రజలు ఆహ్, అంటే స్థిరత్వం లేని ఈ ప్రజలు ఏం చేస్తా ఉన్నారంటే, మరి ఒక దూడను మా ముందర నడుచుటకు ఒక దూడను తయారయ్యి, ఒక దేవతను తయారయ్యని ఈ ప్రజలు మరి ఆహారోనును కోరుతా ఉన్నారు. చూడండి అంటే ఈ ఇజ్రాయేలు ప్రజలు మరి ఆహారోను వీళ్ళందరూ గూడా దేవుని యొక్క అద్భుత కార్యాలను జూషిర్రు. ఈ అహరోను ఇంకా ఏందంటే ఫరో ముందు నిలబడ్డప్పుడు మోషే, అహరోనులు ఇద్దరు గూడా ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యములు అహరోను జూసిండు. చూసి ఈ అహరోను గూడా మరి దేవుని విస్మరించినట్టుగా మరి మన ఇక్కడ వాక్యంలో కనిపిస్తా ఉన్నది. ఈ అహరోను గూడా మరి దేవుని ప్రజలు చెప్పే మాటనే విన్నాడు గానీ దేవుని చెప్పే మాట విననట్టుగా మనకు కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ సరే వీళ్ళను ఒకవేళ మోషే దేవునితో మాట్లాడుతా ఉన్నాడు అన్నప్పుడు అహరోను ఈయన ప్రజలను సరైన మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉండే. ఈయనను ప్రజలను క్రమశిక్షణలో నడిపించాల్సింది ఉండే. కానీ ఈ అహరోనే క్రమశిక్షణ తప్పిపోయినట్టుగా మనము ఇక్కడ వాక్యంలో చూస్తా ఉన్నాం. అందుకే మోషేకు ఎంతో కోపం అహరోను మీద కలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే 21వ వచనంలో వారు చూస్తే అప్పుడు మోషే "నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని" అహరోనును అడగగా, అహరోను "నా ఏలినవాడా నీ కోపము మన్నియ్యకుము. ఈ ప్రజలు దుర్మార్గులన్నమాట నీవెరుగవు." అంటే మోషేకు ఇక్కడ ఎంత కోపం వచ్చింది అహరోను మీద అనేది మనకు అర్థమైతుంది. అంటే నీ కోపము నా మీద మండనీయకుమని. కాబట్టి తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే మనం ఏం చేయాలంటే ప్రశ్నించడం మనం నేర్చుకోవాలి. అసత్యం ఉన్నప్పుడు మనం ఖండించడం నేర్చుకోవాలి. అహరోను సొంత మోషేకు అన్న అయినప్పుడు గూడా మరి దేవునికి విరుద్ధంగా అహరోను మరి పాపం చేసి ఆ ప్రజలను మరి ఒక దేవుని స్థానంలో ఒక బంగారు దూడను తయారు చేసి నిలబెట్టినప్పుడు మోషే చానా కోపగించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవాదేవుడు ఆయన మోషేకి ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞల రాతి పలకలను గూడా ఆయన తీసుకొచ్చి మరి ఆయన కింద పగలగొట్టినట్టుగా అంత కోపము ఆ సమాజం మీద మరి మోషే పడినట్టుగా అహరోను మీద గూడా కోపపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా ఇట్లా భక్తులు మరి కొందరు మనము దావీదు విషయంలో గూడా మనం జూస్తే దావీదు గూడా బత్షెబతో మరి పాపం చేసిన తర్వాత ఆహ్, బత్షెబతో పాపం చేసిన తర్వాత మరి నాతాను ప్రవక్త గూడా మరి దావీదును ఖండించినట్టుగా మనం చూస్తాం దేవుని వాక్యంలో. అంటే తప్పు చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఖండించే వారంగా ఉండాలి. తప్పును మనము అలాగే చూస్తూ ఉండి మనం దాన్ని ఖండించినప్పుడు మనం గూడా తప్పు చేసిన వారితో సమానం అవుతాం గాబట్టి ఆహ్, తప్పు అయినా, అన్యాయమైన ఏదైనా గూడా మనం దాన్ని ఖండించేవారుగా ఉండాలి. నాతాను గూడా దావీదు విషయంలో గూడా నాతాను ప్రవక్త దేవుడు చెప్పిన మాట విని మరి దావీదును ఖండించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అప్పటికి దావీదు రాజు పరిస్థితి చూస్తే ఆయన ఒక పెద్ద గొప్ప రాజు. అనేక రాజ్యాలు ఆయనను చూసి భయపడేటువంటి పరిస్థితుల్లో మరి అప్పుడు దావీదు రాజు ఉన్నాడు. అనేకమైన రాజులు ఆయన దావీదు పేరు చెప్తేనే భయపడేవారు. ఆహ్, తర్వాత ఆయన అప్పుడు ఏ ఏ స్థానంలో ఉన్నాడంటే అప్పుడు ఆయన ఎదోమును జయించిండు. తర్వాత ఆయన మోయాబును జయించిండు. ఫిలిష్తియన్ జయించిండు. అనేక రాజ్యాలను ఆయన దావీదు జయించి గొప్ప రాజుగా ఆయన కీర్తి పొందుతున్న సమయంలో మరి ఈ వ్యక్తి ఎవరైతే ఈ దావీదు చేసిన పాపమును బట్టి మరి నాతాను ప్రవక్త మరి భయపడకుండా దావీదు ముందలకు పోయి దావీదును హెచ్చరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా మరి ఈ ఈ ఏలియా గూడా ఆహాబు విషయంలో గూడా ఏలియా ప్రవక్త ఆహాబును ప్రశ్నించే టైంలో గూడా ఆహాబును చంపాలనుకుంటారు. ఆహాబు, యెజెబెలు ఏలియాని చంపాలనుకుంటారు. కానీ అయినప్పటికి కూడా మరి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఏలియా పోయి ఆహాబును హెచ్చరించినట్టుగా, ఆహాబును ఖండించినట్టుగా మనం చూస్తాం. గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము అంటే ఈ విషయాలను బట్టి మనం ఆలోచన చేయాలి ఏందంటే ఆహ్, అంటే ఏదైనా గూడా మనం ప్రశ్నించడం తప్పు జరుగుతున్నప్పుడు మనం ప్రశ్నించడం అనేది నేర్చుకోవాలి. మరి ఆ దినాల్లో ఇదంతా గూడా ఇజ్రాయెల్ సమాజంలో జరిగిన విషయమే. మోషే విషయం అయితేనేమి, దావీదు విషయం అయితేనేమి, తర్వాత ఈ
ఈ ఆహాబు విషయం అయితేనేమి. ఇవేమైనా గూడా ఆ దినాల్లో వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళు ప్రాణాలకు తెగించినా సరే గాని, ప్రాణాలు పోయినా సరే గాని వాళ్ళైతే ఖండించినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. వాళ్ళు రాజులైనప్పుడు గూడా, గొప్ప రాజులైనప్పటికీ వాళ్ళు వీళ్ళు ప్రాణాలు తీసే అవకాశం ఉన్నప్పుడు గూడా వాళ్ళు భయపడకుండా మరి వారి తప్పును మరి ఎత్తి చూపించి ఖండించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి నేటి దినాల్లో మనము ఆలోచన చేస్తే మన ఇది ఇజ్రాయెల్ సమాజంలో జరిగింది. మరి మన సంఘంలో సంఘానికి మనం దీన్ని ఎట్లా అప్లై చేయాలా? సంఘానికి ఎలా పోల్చి మనం చూడాలి అనేది ఆలోచన చేస్తే సంఘాలలో గూడా నేటి దినాల్లో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలిగాల్సిన సంఘంలో మరి అధికారము, తర్వాత ఆహ్, అక్రమము, క్రమశిక్షణ లేకపోవడము అనేవి మనము చూస్తా ఉన్నాం దేవుని సంఘాలలో నేటి దినాల్లో. కాబట్టి అవి జరుగుతా ఉన్నప్పుడు మరి మనము చూస్తూ అలాగే ఉంటే మరి మనం ప్రశ్నించకుండా మనం ఉన్నప్పుడు మనం గూడా ఆ తప్పు చేసిన వారితో సమానం అవుతామనేది గమనించాలి. నేటి దినాల్లో సంఘంలోకి అనేకమైన అక్రమమైన పరిస్థితులొస్తా ఉన్నవి. అన్యజనుల ఆచారాలు సంఘంలోకి తీసుకొస్తా ఉన్నారు. అంటే చాలా భయంకరమైన పరిస్థితులు మన సంఘాలలో చూస్తా ఉన్నాం. కాబట్టి మనము తప్పును ఎప్పుడైనా గూడా మనం ఖండించాలి. యేసు ప్రభువు గూడా మరాయన దేవాలయంలో ప్రవేశించి అక్రమం చేస్తున్న వాళ్ళని ఆయన గద్దించినట్టుగా, ఖండించినట్టుగా వారిని వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి తప్పు సంఘంలో ఎక్కడ జరిగినా గూడా మరి నాయకులనేవాళ్ళు ఒకవేళ తప్పు చేసినా గూడా మనం ఖండించేవారుగా ఉండాలి. దేవుని సేవకులు గూడా ఒకవేళ మరి వారు గూడా తప్పు చేసినా గూడా మనము మరి దేవుని వాక్యమును బట్టి దేవుని వాక్యానికి వారు విరుద్ధంగా నడిచినప్పుడు వారిని గూడా మనము వారి యొక్క తప్పును ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే తప్పును మనం ఖండించకపోతే వాళ్ళు అదే విధంగా చేస్తూ పోయి ఆ సంఘము మరి సంఘం నాశనం కావడానికి కారణమైతారు. ఆ సంఘం ద్వారా మరి సంఘము అవమానపరచబడడానికి వారు కారణమైతారు కాబట్టి తప్పు చేసే వ్యక్తులను మనం ఎప్పుడైనా గూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎంపీ కాన్ఫరెన్స్‌లో మనం చూస్తే గూడా ఇన్ని సంవత్సరాలు ఎవరో అంటే ఏ వ్యక్తి అయితే నేను నాయకుడిని అని చెప్పుకుంటూ మరి కాన్ఫరెన్స్‌ని పరిపాలన చేసిండ్రో ఆ వ్యక్తి ఆ వ్యక్తులను గూడా ఆ దినం ఉన్న పెద్ద మనుషులు మరి వాళ్ళు ఖండించుంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఆయనను సరి చేసుంటే ఆహ్, ఈ దినం ఇటువంటి పరిస్థితులు ఎదురు కాకపోయుండేదేమో. ఎందుకంటే ఒక తప్పును మనము ఎత్తి చూపనప్పుడు తప్పు చేస్తున్న వ్యక్తిని మనము ఖండించనప్పుడు అతను నేను చేసేది కరెక్టే అనుకుంటాడు. తర్వాత అతనికి మనము మనం ప్రోత్సాహం ఇస్తా ఉన్నప్పుడు అతడు చేసేదాన్ని మనం ఖండించనప్పుడు ఆహ్, అతడు ఇంకా విచ్చలవిడిగా తప్పులు చేసి మరి అంతా గూడా సమాజం అంతా గూడా పాడడానికి కారణమవుతారు. కాబట్టి మనము నాయకులు తప్పులు చేసినా, ఎవరు తప్పులు చేసినా మనము ప్రశ్నించడం అనేది నేర్చుకోవాలి. ఈ వాక్యంలో ఈ దినం మనం చూసినా గూడా మరి అహరోను తప్పు చేస్తే మోషే మరి అహరోనును గద్దించినట్టుగా, ఆయన మీద కోపపడినట్టుగా, ఆయనను ప్రశ్నించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా మరి దావీదు తప్పు చేసినప్పుడు దావీదు విషయంలో గూడా మరి నాతాను ప్రవక్త వచ్చి దావీదు గొప్ప రాజు అయినప్పుడు గూడా దావీదు రాజు నాతానును ఏమైనా చేయగలుగుతాడు. అయినప్పుడు గూడా నాతాను ప్రవక్త వచ్చి దావీదును మరి గద్దించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూస్తే దావీదు నాతాను ప్రవక్తకు లోబడ్డాడు. తన తప్పును ఒప్పుకున్నాడు. పడ్డాడు. శిక్షను అనుభవించిండు. తర్వాత తన జీవితాన్ని మార్చుకున్నాడు. దేవుడు తనను క్షమించిండు. కోల్పోయిన రక్షణ ఆనందాన్ని దావీదు పొందుకున్నాడు. కానీ ఇక్కడ ఆహాబు విషయంలో వాళ్ళు చూస్తే మరి తప్పు చేసిన వాడిని గద్దించిన ఏలియా ప్రవక్త మీద వాళ్ళు కోపం పెంచుకున్నారు. వాళ్ళు ప్రవక్తను చంపాలని చూసిర్రు. ఇటువంటి పరిస్థితిలో మనకు గూడా అంటే ఎదురు కావచ్చు. సంఘంలో నేడు మనల్ని ప్రశ్నిస్తే మనల్ని వాళ్ళు టార్గెట్ చేయొచ్చు. ప్రశ్నిస్తే మనల్ని వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి అని ప్రయత్నాలు చేస్తుండవచ్చు. కానీ వాళ్ళు మనల్ని ఏం చేసినా, ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చూసినా గూడా మనము ప్రశ్నించే వారుగా ఉండాలి. తప్పు జరుగుతా ఉన్నప్పుడు ఆ తప్పును ఎట్టి పరిస్థితుల్లో గూడా మనం అంగీకరించే వారుగా ఉండొద్దు. అలాగే మనము చూస్తూ గూడా సైలెంట్‌గా మనము అలాగే ఉండడం గూడా అది తప్పు చేసిన దాంతో సమానం అవుతది. కాబట్టి సంఘంలో ఇలాంటి తప్పుడు బోధలు ఒకవేళ వచ్చినా అన్య ఆచారంలో సంఘంలోకి తీసుకొచ్చినా
మరి ఒక అధికారము, తర్వాత ఈ అక్రమము, ఈ ధనాపేక్ష ఇవన్నీ గూడా సంఘంలోకి మరి ఒకవేళ ఏ వ్యక్తులు గూడా తీసుకొచ్చినా గూడా ఒకవేళ ఆ సంఘ పెద్దలైతేనేమి, కమిటీ పెద్దలైతేనేమి, మరి దేవుని సేవ చేస్తున్న సేవకులైతే ఎవరైనా గూడా, ఎవరు తప్పు చేసినా గూడా మనము తప్పకుండా ఆ తప్పును ఖండించాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. కాబట్టి మనలో గూడా మనం గూడా మనం పోయే సంఘాలున్నవి. ఆ సంఘాలలో జరుగుతున్న పరిస్థితులు మనం గమనించాలి. దేవుని యొక్క సంఘానికి ఆయన ఆయన సంఘము అంటే ఆయన శరీరంగా ఉంది గాబట్టి, ఆయనకు అవమానము కలిగే పరిస్థితులు ఏ ఏ సంఘంలో గూడా జరగకుండా మనము మరి ఈ మోషే వలె, ఈ నాతాను ప్రవక్త వలె, ఈ ఏలియా ప్రవక్త వలె మనం గూడా ఒక రోషం కలిగి దేవుని కోసం నిలువబడి మరి మనం వారిని గద్దించేవారుగా, ఖండించేవారుగా మనము ఉండి ఆహ్, ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి ఈ దినాల్లో ఒక గుంపుగా తయారై ఆహ్, ఆహ్, అందరూ ఇది ఇది అసత్యాన్ని తీసుకొచ్చి సత్యము అంటే ఆహ్, సత్యం కాదు. సత్యం ఎప్పుడైనా సత్యమే అవుతది గాబట్టి, మనము అసత్యాన్ని ఎప్పుడైనా ఖండించాలి. మనం సత్యం వైపే నిలవబడాలి. మనం ఒక్కరమైనా సత్యం వైపు ఒకరమైనా గూడా మనం నిలువబడి, మరి అసత్యాన్ని మనం ఖండించినప్పుడు, దేవుడు మన వైపుండి, మరి దేవుడు కార్యం జరిగించేవాడు. కాబట్టి ఆహ్, ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యంలో నుంచి ఈ దినం దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నదేందంటే, అసత్యాన్ని తప్పు జరిగినప్పుడు మనము చూస్తూ ఊరుకోకుండా ఖండించాలనేది దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. ప్రభువు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.